అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట. యేసు రక్తమే జయం. హల్లెలూయా. 8th క్లాస్ వాడు వీడు. ఆయన ఏంది అసలు? మీ సంగతి ఏంది? అదే తేడా. మీరు లోకంలో చదువు చదివారు. ఆ చదువు లోకంలో మీ మనుగడ సాగటానికి మాత్రమే ఉపయోగపడిద్ది. నేను యేసును చదువుకున్నాను. 12వ వచనం చదవండి నాన్న. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ వచనం గురించి వివరిస్తాలే కానీ, ఇందాక నేను అన్నాను యేసు మన చదువు అన్నాను, యేసే మన విద్య అన్నాను, యేసునే మనం నేర్చుకోవాల్సింది, యేసుకు మించిన చదువు లేదు అన్నాను. యేసు అనే ఈ చదువు ఎంత శ్రేష్టమైందంటే, ఇప్పుడు మీలో చాలామంది మామూలు చదవర్లు లేరు. ఇక్కడ వ్యవహారం అంతా తిరకాసు అయిపోయింది. ఇక్కడ మీకు బోధించే నేనేమో మీ చదువుతో పోల్చుకుంటే నా చదువు చాలా తక్కువ, నా చదువుతో పోల్చుకుంటే మీ చదువు చాలా ఎక్కువ. అప్పుడు అటు కూర్చోవాల్సింది ఎవరు, ఇటు మాట్లాడాల్సింది ఎవరు? ఒక్కసారి మీరు నాకు సమాధానం చెప్పండి. నా చదువు అంతా ఒక 10th లోపు అండి అనుకుందాం, ఒక 10th లోపు. మీలో డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అలాగే మీరు కూడా టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. శ్యామ్ పాస్ గారు లెక్చరర్, ఆయన తెలుసా మీకు? ఉన్నాడా ఇక్కడ? ఎక్కడ ఏ కాలేజీలో? నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇప్పుడు ఇదేదో నాకు అర్థం కావట్లేదు. 8th క్లాస్ వాడు వీడు. ఆయన ఏంది అసలు? మీ సంగతి ఏంది? అదే తేడా. మీరు లోకంలో చదువు చదివారు. ఆ చదువు లోకంలో మీ మనుగడ సాగటానికి మాత్రమే ఉపయోగపడిద్ది. నేను యేసును చదువుకున్నాను. ఈ చదువు మీకు లేదు, ఈ చదువు నాకుంది. ఇది ఎంత పని చేసిందంటే, లోకంలో అంత చదువు చదివిన మీకు ఇప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది ఇక్కడ కూర్చొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. మీలో చాలామంది మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ చదువు యేసు చదువుతో సాటి కాదు. ఇలా ఎలా జరిగింది ఇది అంటే, ఒక అల్పుడైన వాడు, ఒక సామాన్యుడు, ఒక బలహీనుడు, అల్పజ్ఞుడైన వాడు ఈరోజు మీరందరూ ఘనపరిచి గౌరవించి, దేవుని తర్వాత, తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని ఇచ్చి రెస్పెక్ట్ చేసేటువంటి ఒక ఆత్మీయ నాయకుని స్థానము, ఆ మెట్టుకు నన్ను చేర్చింది యేసు అనే చదువు. ఒక మామూలు వాడిని మహామనిషిని చేయటానికి ఉపయోగపడుద్ది ఈ చదువు. ఒక సామాన్యుణ్ణి దైవము అనే అంతస్తుకు చేర్చిద్ది యేసు అనే చదువు. తక్కువది కాదు. నువ్వు ఈరోజు అల్పుడుగా ఉండొచ్చు, నువ్వు అల్పురాలిగా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నా, లోకంలో ఎంత చదువు చదివితే అంత నీకు లోకం ఒకవేళ నిన్ను పెద్ద చదువు అని మెచ్చుకోవచ్చు, కానీ అంతగా నీ వలన ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ నువ్వు యేసు అనే ఒకరిని కానీ సరిగ్గా చదివి వంట పట్టించుకుంటే ఖచ్చితంగా లోకం నిన్ను ఆశ్రయించిద్ది. దిక్కు లేదు, లోకం నిన్ను ఆశ్రయించిద్ది అంతే.
అంతే. నువ్వు సామాన్యమైన వ్యక్తిగా ఉండవు, ఇక మామూలు మనిషి కాస్త మహామనిషిగా మారిపోతారు. మామూలు అల్పుడైన మానవుడు దైవము అనే అంతస్తుకి ఎక్కుతాడు. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, యేసు అంటే మీకేం అర్థం కావట్లేదురా నాయన, ఒక బలహీనుడైన మానవుడిని దైవము అనే అంతస్తుకు చేర్చగలిగే దమ్మున్నోడు, ఆ క్యారెక్టర్ ఉన్నోడు, ఆ వ్యక్తిత్వం ఉన్నోడు, అలాంటి మాదిరి ఇవ్వగలిగిన ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసును పరిపూర్ణంగా అనుసరించిన వాడు దైవము అనే అంతస్తుకే వెళతాడు. ఇక మిగిలిన వాళ్ళలో ఎవరిని ఫాలో అయినా మానవుడు ఇంకా అధోమానవుడిగా అయిపోతాడు. ఇంకా మిగిలిన వాళ్ళలో ఎవరిని ఫాలో అయినా మానవుడు దానవుడిగా మారిపోతాడు. దానవుడు అంటే తెలుసా మీకు? ఎవరు? దానం చేసేవాడు కాదు, రాక్షసుడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అలాంటి మాదిరి ఇచ్చిన దమ్ము లేదు, అలాంటి వ్యక్తిత్వం లేదు, అలాంటి జీవితం లేదు, అలాంటి క్యారెక్టర్ లేదు, అలాంటి సాక్ష్యం లేదు. అరిషడ్ వర్గంలో అధిగమించిన వాడు ఏ పాపం లేని పరిశుద్ధుడు, పతిత మానవుడు పరమాత్ముడంతటి వాడుగా రూపాంతరం చెందడానికి అవసరమైన వ్యక్తిత్వ సౌందర్యాన్ని వంట పట్టించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అతిశయోక్తిగా చెప్పట్లా, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దుర్మార్గులు, నరహంతకులు, భయంకరమైన వ్యభిచార పాపంలో బ్రతికిన వాళ్ళు, చీదర జీవితాల్లో, చీకటి జీవితాల్లో, అంధకార జీవితాల్లో బ్రతికిన వాళ్ళు ఈరోజు ఎలా అయిపోయారు? దైవజనులు అయ్యారు. ఒకనాడు సమాజం వారిని చూసి చీకొట్టింది, ఈరోజు అదే సమాజం వారిని చూసి వందనాలు చెబుతుంది. ఎట్లా సాధ్యం? ఆ వ్యక్తిత్వం యేసు అనే చదువులో వచ్చింది. అందుకే నేను చెబుతున్నాను, నీ లైఫ్ లాంగ్ నువ్వు జీవితాంతో సచ్చిందాకా నేర్చుకోవాల్సిన చదువు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హెచ్చుల కోసం చెబుతున్నానా? ఉన్న వాస్తవమేనా? ఏదో నేను నమ్ముకున్నానని బిల్డప్ కోసం చెబుతున్నానా? కాదు. సౌలు అనేవాడు ఒక నరహంతకుడు. కానీ ఈరోజు అదే సౌలు పౌలుగా మనందరికీ మాదిరి పురుషుడు. ఆ దుర్మార్గుడు, నరహంతకుడు, హింసకుడు, హానికరుడైన సౌలు ఈరోజు సంఘమంతటికి మాదిరికరమైనటువంటి వ్యక్తిగా మార్పు చెందడానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు. జీవించువాడనికను నేను కాను, క్రీస్తే నా యందు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి. అది యేసు అనే చదువు చదవటం మొదలుపెట్టాడు. అంతకుముందు గమలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం చదివాడు, ధర్మశాస్త్రాన్ని అవోపాసన పట్టాడు. కానీ క్రూరుడయ్యాడు, హింసకుడయ్యాడు, హానికరుడయ్యాడు. తర్వాత యేసు ప్రభు దర్శనం పొంది యేసుని వద్దకు వచ్చాడు. రాక్షసుడిగా మారినటువంటి ఈ సౌలే క్రీస్తును నేర్చుకోవటం మొదలుపెట్టిన తర్వాత, క్రీస్తు తర్వాత మనందరికీ అంత మంచి మాదిరిగా పౌలున్నాడు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. యేసు ప్రభు గురించి ఎందుకు అంత ఘనంగా మాట్లాడతానంటే, పరిపూర్ణమైన వ్యక్తి ఆయనే అని బైబిల్ గ్రంథమే కాదు, ఇతర మతాలకు చెందినటువంటి భక్తులు కూడా, గొప్ప వ్యక్తులు కూడా అదే మాట మాట్లాడారు. స్వామి వివేకానందుల వారు ఈ మాటే మాట్లాడాడు. యేసును గురించి అద్భుతమైన స్టేట్మెంట్స్ 4 ఇచ్చాడు ఆయన.